ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం డిసెంబర్ 2వ తారీఖు మంగళవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం ఏ విధంగా ఉన్నాయి, అలాగే ఈ రోజు దినఫలాల శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ సుబ్రహ్మణ్యం గారు, మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెందుతున్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చూపబడును. మీ ముఖము, ఫోటో, చెయ్యి, పేరు, వయస్సు, గోత్రం వాట్సాప్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడ లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా ఇలా ఎటువంటి సమస్యలకైనా రోజుల్లోనే పరిష్కారం చూపబడును. ఫోన్ నంబర్ 9888444975. జీవిత భాగస్వామి వల్ల మీకు నమ్మలేని నిజాలు తెలుస్తాయి. అయితే జీవిత భాగస్వామి వల్ల ఎటువంటి నమ్మలేని నిజాలు తెలుస్తాయి, అలాగే ఎటువంటి పరిస్థితులు మీకు మీ యొక్క లైఫ్ పార్ట్నర్ మూలంగా రాబోతున్నాయి, అలాగే కన్యా రాశి వారు ఎటువంటి దేవతారాధన చేయడం ద్వారా మార్చుకోగలుగుతారు. ఈ పూర్తి అంశాలు, అలాగే ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీరు చేయవలసినటువంటి దేవతారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి అనే పూర్తి అంశాలన్నీ కూడా ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ను క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేటు చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక, కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక, కన్యా రాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. చాలా సిస్టమేటిక్ గా ఉంటారు. క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు. బంధాలకు, అనుబంధాలకు చాలా ప్రాధాన్యతని ఇస్తారు. అలాగే ఎవరైనా చిన్న సహాయం చేసినా వారు చేసిన సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటూ ఉంటారు. కొత్త వ్యక్తులు పరిచయం అయినా సరే పాత స్నేహితులను కానీ, బంధుత్వాలను కానీ అస్సలు వదిలిపెట్టరు. క్రమశిక్షణతో నిరంతరం నూతన విజయాల కోసం ప్రయత్నం చేస్తూనే ఉంటారు. కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలవని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి. జీవితంలో అనేక రకాల పరీక్షలు, అనేక రకాల సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అలాగే మీరు ఏ పని మొదలుపెట్టినా కూడా మీకు అనేది మొదట్లో ఆ పని వల్ల వీరికి లాభాన్ని బదులుగా నష్టం వాటిల్లుతుంది. అయితే నష్టాలను చూసి, అపజయాలను చూసి కృంగిపోకుండా, ఆత్మవిశ్వాసాన్ని వదిలిపెట్టకుండా మీరు ఎప్పుడైతే ముందుకు సాగుతారో అప్పుడే మీరు ఖచ్చితంగా సక్సెస్ని సాధించుతారు. అంటే ఎప్పుడూ కూడా ఏది కూడా అతి సులువుగా మీరు ఫలితాన్ని సాధించలేకపోతారు. అతి కష్టం మీద మాత్రమే మీకు ఫలితాలు సొంతం అవుతూ ఉంటాయి. అయితే ముఖ్యంగా మీ యొక్క లైఫ్లో ఏ సమస్య వచ్చినా కానీ మీకు చేదోడు వాదోడుగా నిలిచే స్నేహితురాళ్ళు ఎప్పుడూ మీకు వెంటనే ఉంటారు. అయినప్పటికీ స్నేహితులు మామూలుగా కూడా కొన్ని సందర్భాలలో కొన్ని కష్టాలు మీకు వస్తూ ఉంటాయి. అనవసరమైనటువంటి వాదనలో వారి వల్ల మీరు వెళ్ళాల్సి వస్తుంది. అనవసరమైన గొడవల్లో చిక్కుకోవాల్సి వస్తుంది. ఈ విధంగా కూడా మీరు స్నేహాల వల్ల మంచి ఫలితాలను ఎదుర్కొన్నప్పటికీ కొన్ని సందర్భాలలో మీకు చెడు ఫలితాలు కూడా వస్తూ ఉంటాయి. అయితే ఏదైనా సరే పరిస్థితులను బ్యాలెన్స్ చేసుకుంటూ మీరు ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. పరిస్థితులను బట్టి అప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అని ఆలోచించి అనుభవజ్ఞుల సలహాలతో తీసుకుని ముందుకు వెళ్ళడం ద్వారా మీరు అద్భుతమైన ఫలితాలను చూస్తారు. అంతేకాని ఏకపక్ష నిర్ణయాలు కానీ, ఆలోచించకుండా పొరపాటుగా తీసుకునే నిర్ణయాలు కానీ మీ యొక్క జీవితంలో అనేక రకాల సమస్యలను తెచ్చిపెడతాయి. కాబట్టి ఏ విషయంలో అయినా సరే ఇక కన్యా రాశి వ్యక్తులు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. అయితే కన్యా రాశి వారి యొక్క జాతకం ప్రకారం జీవితంలో ఒడిదుడుకులు సృష్టించే స్నేహిత వర్గం కొంతమందికి ఉన్నప్పటికీ మీకు చేయూతను అందించి మిమ్మల్ని గట్టెక్కించే స్నేహితులు కూడా చాలా మంది ఉంటారని చెప్పుకోవాలి. మీ యొక్క జీవితంలో మీరు సక్సెస్ పొందుకోవడంలో స్నేహితుల పాత్ర కూడా
చాలా కీలకంగా కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా ఈ యొక్క కన్యా రాశి వారి యొక్క జాతకం ప్రకారం వీరిలో చాలా ఎక్కువ మందికి రాజకీయ రంగంపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా పురుషులకి రాజకీయ రంగంపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. అయితే రాజకీయ రంగంలో మీరు రాణించడానికి అధికంగా శ్రమపడాలి. అయితే ఏది కూడా అతి సులువుగా సాధించలేరు. కాబట్టి మీ యొక్క జాతకం ప్రకారం అతి కష్టం మీద మాత్రమే మీరు ఫలితాలు సాధిస్తారు. అయితే మీరు ఒక మంచి పొజిషన్లోకి రావడానికి చాలా రోజుల పాటు శ్రమ పడవలసిన పరిస్థితులు కూడా మీ యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి. రాజకీయ నేతలలో సత్సంబంధాలు ఏర్పరచుకోవడానికి ప్రయత్నం చెయ్యండి. ఎవరితోనూ గొడవలకు దిగకండి. అలాగే కొంతమంది పార్టీలో తిరుగుతూ రాజకీయ నేతలతో కలిసి ఉంటూ బయట మాత్రం రౌడీ ఏజెంట్ సెల్యూట్ చేస్తూ ఉంటారు. ఈ విధంగా చేయడం ద్వారా మీరు రాజకీయ రంగంలో రాణించలేరు. ఎప్పుడైతే ప్రజల్లో మీరు నమ్మకమైన ప్రజా సమస్యలను దృష్టి పెడతారో అప్పుడే ప్రజలు కూడా మిమ్మల్ని అభిమానిస్తారు. మీరు ఒక మంచి స్థాయిని, మంచి గౌరవాన్ని కల్పిస్తారు. అలాగే ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక ఈ యొక్క కన్యా రాశి వ్యక్తులకి డిసెంబర్ 2వ తారీఖు మంగళవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం జీవిత భాగస్వామి వల్ల వీరు అనేది నమ్మలేని నిజాలు తెలుస్తాయి. ఊహించని పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ముఖ్యంగా మీ యొక్క లైఫ్ పార్ట్నర్ కన్యా రాశి వారు పురుషులు కానీ స్త్రీలు కానీ వివాహితులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క లైఫ్ పార్ట్నర్ అయితే మీ యొక్క జీవిత భాగస్వామి వల్ల మీరు అనేది నమ్మలేని నిజాలను తెలుసుకుంటారు. ఊహకందని పరిస్థితి మీకు రాబోతుంది. అంటే తన మూలంగా ఒక అద్భుతమైన అవకాశాన్ని అందిపుచ్చుకోబోతుంటూ ఉన్నారు. అంటే ఇది కలలో కూడా ఊహించలేదు. తన మూలంగా మీరొక అవకాశం వస్తుందని మీరు ఎక్స్పెక్ట్ కూడా చెయ్యలేదు. అటువంటి ఊహకందని ఒక అవకాశం మీ ముందుకు వచ్చే సూచన అయితే కనిపిస్తుంది. మీరు ఏ వృత్తుల్లో రాణించాలి అనుకుంటున్నారో అటువంటి అవకాశాలు మీ ముందుకు రావాలి అనుకుంటున్నారో అటువంటి ఆదాయ మార్గాలు మీరు అన్వేషించాలి. అలాగే ఈరోజు దాని తాలూకా ప్రతిఫలం ఈరోజు దినఫలాల్లో మీరు చూడబోతున్నారు. దానికి కారణం కూడా మీ యొక్క జీవిత భాగస్వామి అనే చెప్పుకోవాలి. ఈ విధంగా తన మూలంగా మీకు ఊహకందని అద్భుతాలు చోటు చేసుకునే అవకాశాలు ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి. అలాగే ముఖ్యంగా మీ యొక్క కన్యా రాశి వ్యక్తులు, వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపార జీవితంలో కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. సో చూసారు కదండి, వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ సుబ్రహ్మణ్యం గారు, మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెందుతున్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చూపబడును. మీ ముఖము, ఫోటో, చెయ్యి, పేరు, వయస్సు, గోత్రం వాట్సాప్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడ లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా ఇలా ఎటువంటి సమస్యలకైనా రోజుల్లోనే పరిష్కారం చూపబడును. ఫోన్ నంబర్ 9888444975.